హలో అండి. వెల్కమ్ టు హాసిని సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఇప్పుడొచ్చేసి రైతులకి చాలా అంటే చాలా యూస్‌ఫుల్ అయ్యే టిప్ తోటి ముందుకొచ్చానండి. రైతులకే కాదు, మన ఇంట్లో ఉన్న వాళ్ళకైనా లేదంటే గార్డెన్ గట్ట పెంచుతుంటారు కదా! ఆళ్ళకైనా చాలా యూస్‌ఫుల్ అయిన టిప్ అండి ఇది. చూస్తున్నారు కదా! ఇలా ఎలుకలనేది ఇంట్లోకొచ్చేసి తినే పదార్థాల మీద, అంతేకాకుండా ఏదైనా మనం ఫుడ్ అనేది మిగిలిపోయిన ఆటిల మీద కూడా ఉండి, అవి తినేసి కొంచెం కొంచెంగా మిగిల్చేస్తుంటాయి. ఆటిలతో మనం తినడం వల్ల పిల్లలకే కాదు మనకు కూడా చాలా ఇబ్బంది కదా! అలాంటి ఇబ్బంది లేకుండా ఈ టిప్ అనేది పాటించండి. ఈ టిప్ పాటించడం వల్ల మీ ఇంట్లో ఉన్న ఎలుకలనేది బయటకు పోతాయి. అదేంటో చూద్దాము. ఇలాంటి ప్లాస్టిక్ అయినా లేదంటే ఇలాంటివి కొబ్బరి చిప్పలైనా తీసుకోవచ్చు. మీ దగ్గర కొబ్బరి చిప్పలు లేదంటే అవి వచ్చేసి ఇలాంటి వేస్ట్‌గా ఉన్న డబ్బాలనేది తీసుకోండి, పర్వాలేదు. నేను ప్రస్తుతానికి అనేది టిప్ కోసం అనేది యూజ్ చేయలేని ఒక ప్లాస్టిక్ డబ్బా అనేది తీసుకున్నాను. తీసుకున్నా కదా, అందులోకి ఒక స్పూన్ దాకా నేను శనగపిండి అనేది వేసుకున్నానండి. ఒక స్పూన్ వచ్చేసి బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. ఇలా బేకింగ్ పౌడర్ వేసుకున్నాక అందులోకి నేను నార్త్ బాల్స్ అనేది తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, నేను 3 చూపిస్తున్నాను. 2 వేసుకుంటే సరిపోతాయి. ఈ 2 అనేది దంచుకోవాలండి. ఇలా దంచుకున్న తర్వాత తీసుకుని ఇలాగా మెత్తటి పౌడర్ లాగా అనేది దంచుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలాగా గట్టిగా ప్రెస్ చేసి దంచుకుంటే అది మెత్తటి పౌడర్ లాగా అనేది అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను పౌడర్ అనేది చేసుకున్నానండి. ఈ విధంగా చేసుకున్న దాన్ని ఇప్పుడు అందులో వేసేసుకుందాము. అది ఒక స్పూన్ దాకా వచ్చింది. ఇలా దాన్ని మొత్తం అంతా కంప్లీట్గా ఏమీ మిగల్చకుండా అందులో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్నాం కదా, తర్వాత వచ్చేసి నేను అందులోకి ఒక స్పూన్ దాకా నేను షుగర్ అనేది వేస్తున్నానండి. ఎందుకంటే ఇంట్లోకి వచ్చిన ఎలుకలు అనేది తినాలి అంటే కంపల్సరీ అనేది స్వీట్ అనేది యాడ్ చేయాలండి. ఇలాగా షుగర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలండి. ఆ షుగర్ అంతా మనం వేసుకున్న ఐటమ్స్ అన్నీ మొత్తం ఆ శనగపిండిలో కానీ మొత్తం మిక్స్ అయిపోవాలి. ఇలాగా మనం మిక్స్ చేసుకున్నాం కదా, ఇలా మిక్స్ చేసుకునే దాన్ని ఇప్పుడు ఇందులోకి వచ్చేసి ఇంకో ఐటమ్ అనేది యాడ్ చేయాలండి. అది వచ్చేసి ఇలాగ ఉల్లిపాయని తీసుకున్నాను. తీసుకుని అది కొంచెం కోరుకోవాలండి. అందులో ఉల్లిపాయ మొత్తం ఆడట్లేదండి, సగం అనేది కోసుకున్నాను. ఇలా సగం అనేది గ్రేట్ చేసుకోవాలి. ఇలా క్యారెట్ తురిమిది ఉంటుంది కదా, దాంతో కోసుకుంటే మనకి పేస్ట్ లాగా అనేది వచ్చేస్తుంది. ఇలాగా మనం గ్రేట్ చేసుకోవాలి. అలా గ్రేట్ చేసుకోవాలి. అందులో రసం అన్న పేస్ట్ అయినా అందులోకి వచ్చేస్తుందండి. పెద్ద దాంతో కోరిన అంత రాదు. మనం ఒక హాఫే తీసుకున్నాం కాబట్టి మిక్సీ జార్లో వేయడానికి కూడా అవ్వదు కదా. ఇలా గ్రేట్ చేసుకున్నాం కదండి. ఇలా గ్రేట్ చేసుకునే దాన్ని ఇప్పుడు ఆ పేస్ట్ అంతా అందులో వేసేసుకుందాము. ఇలా వేసేసుకున్నాక మొత్తం ఆ పేస్ట్ అంతా శనగపిండిలోకి మొత్తం మిక్స్ అయిపోవాలండి. చూస్తున్నారు కదా, ఇలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఒక ముద్దలాగా చపాతీ ముద్దలాగా చేసుకుంటామండి, సేమ్ అలా చేసుకోవాలి. మనం వాటర్ అనేది ఇంకేం యాడ్ చేయట్లేదండి. ఇలాగా మనకి ఆనియన్ పేస్ట్ అనేది వేసుకున్నాం కదా, అందులో ఉన్న వాటరే సరిపోతుంది. ఈజీగా మనకి మొత్తం ముద్దలాగా అనేది అయిపోతుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా ముద్దలాగానే చేసుకున్నాం కదా. ఇప్పుడు అది మనకి ఎక్కడెక్కడ మీకు ఎలుకలు బాధ ఉన్నాయో ఆ ప్లేస్లో అనేది పెట్టుకోవాలి. నేను ముందు చూపించాను కదా కొబ్బరి చెప్పులు అనేది, ఆ కొబ్బరి చెప్పులు అనేది పెట్టుకుంటున్నానండి. ఇలా పెట్టుకుని ముందు పిల్లలు లేకుండా చూడండి. అంతేకాకుండా కింద వాటర్ అనేది లేకుండా చూడండి. వాటర్ తాగడం వల్ల ఎలుకలను మళ్ళీ చనిపోకుండా బతుకుంటాయండి. అంతేకాకుండా ఇవి నైట్ అనేది ప్రిపేర్ చేసి పెట్టేలా చూసుకోండి. ఎందుకంటే పిల్లలు అనేది తిరుగుతూ ఉంటారు కదా, నోట్లో పెట్టుకుంటే ప్రమాదం కాబట్టి పిల్లలు లేకుండా చూడండి. ఇలా చేసుకుంటా కదా, మీకు ఎలుకల బెడద అనేది ఎక్కడ ఉన్నదో ఆ ప్లేస్లో పెట్టుకుని నేను ఇలాగ బియ్యం బత్త దగ్గర అనేది ఎక్కువ వస్తుంటాయి కదా, అక్కడ ఇలా సింక్ మూలలు కూడా, అంటే సింక్ అనేది కొంచెం ఓపెన్లో ఉన్నా కూడా దాని ద్వారా వచ్చేస్తాయండి. ఇలా చెట్టుల దగ్గర కూడా తిరుగుతూనే ఉంటాయి, బయట కాంపౌండ్లో కూడాని. చూసినాక ఇలాగ చెట్ల దగ్గర కూడా తిరుగుతూ ఉంటాయి కదా, ఆ చోట్ల కూడా పెట్టుకుంటే మీకు ఎలుకల బాధ అనేది లోన్ రాకుండా బయటే చనిపోతాయండి. టిప్ అనేది పాటించండి, కంపల్సరీ ఇంట్లో కానీ పొలంలో కానీ రాకుండా ఉండాలంటే ఈ సెకండ్ టిప్ కూడా ఒకసారి చూసేయండి, కంపల్సరీ యూజ్ అవుతుంది. దానికోసమని నేను ఇలాగా దోమలు కాయిన్లు పెడతాం కదండి నైట్ టైం అనేది, ఆ కాయిన్ అనేది తీసుకున్నాను. తీసుకుని ఇది కాయిన్ తోటి ఇప్పుడు దోమలు అనేది ఎలా పోగొట్టుకోవాలనేది చూపిస్తానండి. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఇలాగ ఒక ముక్క అనేది తీసుకున్నాను. ఇలా 3 ముక్కలు చేసుకుని చిన్నవి ఆ 3 ముక్కలు అనేది దంచుకోవాలండి. ఇప్పుడు దంచి రాడ్ కూడా తీసుకున్నాను కదా, అందులోకి వేసుకుని దంచుకోవాలి. ఇలా దంచుకోవడం వల్ల మెత్తటి పౌడర్ అనేది వస్తుందండి. మనం మిక్సీ జార్లో మాత్రం వేయకూడదండి. ఎందుకంటే మనం అన్ని రకాల మిక్సీ జార్లో అనేది యూజ్ చేస్తుంటాము. పచ్చళ్ళగా కాదు, పిండిలకి కాదు, అన్ని రకాలుగా యూజ్ చేస్తుంటాం కదా. అలా యూజ్ చేసిన వల్ల అందులో కెమికల్స్ అనేది ఉండిపోవడం వల్ల చాలా ప్రమాదం అయిపోద్ది కదా. అలాగా మనం మిక్సీ జార్ లేకుండా ఇలాగ దంచుకుంటేనే మనకి మంచిది.
ఇలా దంచుకున్నాం కదా, ఇలా దంచుకున్న దాన్ని ఇప్పుడు మనకు ఒక కొబ్బరి చిప్పలు అనేది వేసుకుంటున్నానండి. మీరు ఏ ప్లేట్లైనా యూజ్ చేయాలని ఏ ప్లేట్లు ఉంటాయి కదా, ఆ ప్లేట్లు అనేది వేసుకోవచ్చు. ఇప్పుడు అదే దంచుకున్న దాంట్లోకి నేను పల్లీలన్నీ వేసుకున్నాను. వేసుకుని అవి కూడా మనకి కచ్చాపిచ్చగా అనేది దంచుకోవాలి. మెత్తటి పౌడర్ అవసరం లేదండి. కచ్చాపిచ్చగా దంచుకుంటే సరిపోతుంది. చూస్తున్నాం కదా, ఈ విధంగా దంచుకునే దాన్ని పక్క పెట్టుకుందాము. ఇప్పుడు ఒక స్పూన్ దాకా నేను షుగర్ అనేది యాడ్ చేస్తున్నానండి అందులోకి. షుగర్ యాడ్ చేసుకున్నాం కదండి, ఇప్పుడు రెండాటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం చేసుకున్న పౌడర్లోకి షుగర్ అంతా మిక్స్ అయిపోవాలండి. నేను ముందు చేసే టిప్లో కూడా షుగర్ యాడ్ చేశాను, ఇప్పుడు కూడా షుగర్ యాడ్ చేశానండి. ఎందుకంటే మనకి ఎలుకలన్నీ తినాలంటే కంపల్సరీ అనేది యాడ్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగ బాగా మిక్స్ అయిపోయింది కదా. ఇలా మిక్స్ అయిపోయిందాన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలనేది చూపిస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఆ 2 ఐటమ్స్ అనేది మనం రెడీ చేసి పెట్టుకున్నాక తర్వాత వచ్చేసి నేను ఒక టమాటా అనేది తీసుకున్నానండి. టమాటో అనేది ఇలాగా మధ్యలోకి కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నాం కదా, ఒక ముక్క అనేది పక్క పెట్టుకుందాము. ఒక ముక్క అనేది యూజ్ చేస్తున్నానండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పౌడర్ అనేది దానిపైన వేసుకోవాలండి. మొత్తం అంతా టమాటాకి చుట్టూరే వేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదా, తర్వాత వచ్చేసి దానిపైన వచ్చేసి నేను పల్లీలు అనేది దంచుకుని పెట్టుకున్నాను కదండి, అవి కూడా వేసుకుంటున్నాను. ఇలాగ మొత్తం చుట్టూరంతా పైన అంతా వేసుకోవాలి. మీకు ఇంకా కావాలితే మెత్తటి పౌడర్ లాగానే దంచుకోవచ్చు. నేను కచ్చాపిచ్చగా అనేది దంచుకున్నాను. ఈ విధంగా వేసుకున్నాం కదా, మీ ఎలుకలు అనేది బెడద ఎక్కడ ఉందో ఆ చోట్లనే పెట్టుకోవాలండి. పొలాల దగ్గరే కాదు, గార్డెన్లోనే కాదు, మొక్కల దగ్గర కూడా ఎలుకలు అనేది ఎక్కువ వచ్చేస్తుంటాయి కదా, ఆ చోట్లన్నా పెట్టుకోవచ్చండి. ఇంకోటండి, ఇది పెట్టుకున్నప్పుడు మన పిల్లలు లేకుండా చూసుకోవాలి, వాటర్ లేకుండా చూసుకోవాలండి. ఇది నైట్ టైమే మ్యాక్సిమం పెట్టడానికి చూడండి. నైట్ టైం పెట్టడం వల్ల మన పిల్లలు అనేది పడుకుంటారు కాబట్టి దరిదాపులకు అనేది రారు కాబట్టి మనకి సేఫ్టీగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, కంపల్సరీ యూజ్ అవుతుంది. ఇలాగా పెట్టడం వల్ల అవి తిని చనిపోతూ ఉంటాయి. ఇలాగా తినడం వల్ల మనకి ఎలుకలు అనేది రాకుండా ఉంటాయి. అలాగే ఆ స్మెల్కి కూడా రాకుండా ఉంటాయండి. ఈ విధంగా తినేసి అవి కొంచెం స్పృహ లేకుండా పడిపోతాయి, లేదంటే అవి చనిపోతుంటాయి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, కంపల్సరీ యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.